నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ శ్రీ సిస్టర్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మామ్ అండ్ శ్రీ సిస్టర్స్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసింది ఒక సూపర్ రెసిపీనండి. అది ఓల్డ్ ఢిల్లీ స్టైల్లో మటన్ కుర్మా. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక కుక్కర్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని అందులో ఒక 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని మనం ఒక టిష్యూ పేపర్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం. సో దట్ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు అదే కుక్కర్లో కొన్ని దాల్చిన చెక్క, ఒక 6 నుంచి 7 లవంగాలు, ఒక 3 యాలకులు, ఒక 5 బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకుందాం. చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా అందులో వేసేసుకుని బాగా కుక్ అవ్వనిద్దాం. ఈ మటన్ కలర్ చేంజ్ అయిన తర్వాత, అంటే రా కలర్ పోయి వైట్గా అవుతుంది కదండి కుక్ అయిన తర్వాత. అలా వైట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. దాని తర్వాత ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్, 4 to 5 టీ స్పూన్స్ ఆఫ్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని అన్నీ బాగా కలుపుకున్నాక ఒక 2.5 గ్లాసెస్ వాటర్ పోసేసి కుక్కర్ పెట్టి విజిల్ పెట్టేసేయండి. మనకి 3 విజిల్స్ రావాలండి. ఇప్పుడు మనం కుర్మా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికి మనకి ఒక 5 యాలకులు, ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక 1 టీ స్పూన్ మిరియాలు, జాపత్రి, ఒక చిన్ని జాజికాయ ముక్క, ఒక 6 నుంచి 7 యాలకులు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి. చల్లారేలోపు మనం 2 టీ స్పూన్స్ గసగసాలు, ఒక 15 నుంచి 20 జీడిపప్పులు కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. మనకి కుక్కర్ లిడ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ స్టవ్ వెలిగించుకుని ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అండ్ బ్రౌన్ ఆనియన్స్ కలిపి పేస్ట్ లాగా చేసుకుని అది ఇందులో వేసేసుకోవాలండి. ఇది మొత్తం బాగా కలుపుకుని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు ముక్క బాగా ఉడికిందా లేదా చూసుకుని ఆ తరువాత మనం పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకున్నాం కదండి, గసగసాలు జీడిపప్పు కలిపి ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. మ్యాక్సిమం ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది అంతే. ఇప్పుడు ఫైనల్గా 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కుర్మా ఓల్డ్ ఢిల్లీ స్టైల్లో రెడీ అయిపోయిందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో మనం పచ్చిమిర్చి అస్సలు వాడలేదండి, మొత్తం కారంతోనే చేసాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మటన్ కుర్మా. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మామ్ అండ్ శ్రీ సిస్టర్స్. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.